Hi friends, welcome back. Myself Atish Jain. ఫ్రెండ్స్ ఈరోజు సెషన్లో మనం పాయింటర్ టు పాయింటర్ అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ పాయింటర్ టు పాయింటర్ అన్న కాన్సెప్ట్ని మనం డబుల్ పాయింటర్ అని కూడా అంటాం. ఫ్రెండ్స్ కంగారు పడుతున్నారా? జనరల్గా పాయింటర్స్ అంటేనే జనాలు భయపడుతుంటారు. ఇజ్ ఇట్ క్లియర్? పాయింటర్స్ అంటే చాలా కష్టం అన్నట్టుగా చాలామంది అనుకుంటారు. ఇంకా డబుల్ పాయింటర్ అంటే జనాలకి డబుల్ భయం వేస్తుందేమో. సో ఫ్రెండ్స్ అలా ఏం వర్రీ అవ్వద్దు. నేను మీకు కాన్సెప్ట్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద మీకు ఒక ఎగ్జాంపుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఏం లేదు, నేను చేసిన ప్రతి వీడియోని మీరు చివరి వరకు చూస్తే డెఫినెట్గా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. లేకుండా కంగారులో జస్ట్ ఒక 1 or 2 minutes చూసి వదిలేస్తే కనుక ఆబ్వియస్లీ సబ్జెక్ట్ అర్థం అవ్వదు. సో నా వీడియోస్ లెంగ్తీగా ఎందుకు ఉంటాయంటే ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ లెంగ్తీ ఉండొచ్చు, బట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్న సీరియస్ యాటిట్యూడ్తో ఉంటే డెఫినెట్గా నేను చెప్పబోయే సబ్జెక్ట్ మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, అసలు పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? ఒక ఆర్డినరీ వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేసే వేరియబుల్ని మనం పాయింటర్ వేరియబుల్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు మరి డబుల్ పాయింటర్ అంటే ఏమంటాం? వెన్ ఎ పాయింటర్ వేరియబుల్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ వేరియబుల్. అంటే ఒక పాయింటర్ వేరియబుల్ ఒక అడ్రస్ని వేరే పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ని మనం పాయింటర్ టు పాయింటర్ ఆర్ డబుల్ పాయింటర్ అంటాం. ఫ్రెండ్స్, అసలు ఈ డబుల్ పాయింటర్ని మనం ఎలా డిక్లేర్ చేయాలి? సింటాక్స్ ఏంటి? సింపుల్ ఫ్రెండ్స్, డేటా టైప్. మీరు ఏ డేటా టైప్తో కనుక వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా టైప్ని యూస్ చేయండి. అండ్ డబుల్ పాయింటర్ కాబట్టి 2 times స్టార్ సింబల్ ఇవ్వండి. ఎందుకంటే పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం యాస్ట్రిక్ అంటే అది స్టార్ సింబల్ యూస్ చేయాలి కదా, ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. ఇంటీజర్ స్టార్ P1 మీన్స్ P1 ఈజ్ అన్ డబుల్ పాయింటర్ ఆఫ్ ఇంటీజర్ టైప్. క్యారెక్టర్ డబుల్ స్టార్ P2. P2 ఈజ్ అన్ డబుల్ పాయింటర్ ఆఫ్ క్యారెక్టర్ టైప్. సో మీకు అసలు డబుల్ పాయింటర్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే, అసలు ఈ డబుల్ పాయింటర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? టు డిక్లేర్ ఏ డబుల్ డైమెన్షనల్ అరే యూజింగ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఇక్కడ మీకు ఈ విషయం కొంచెం కొత్తగా అనిపించవచ్చు. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అసలు? సో ఒకవేళ సబ్జెక్ట్ని మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ మీద కూడా కొన్ని వీడియోస్ని రికార్డ్ చేస్తాను. అప్పుడు నేను మీకు ఏంటంటే ఈ డబుల్ డైమెన్షన్ అరేని డిక్లేర్ చేసేటప్పుడు డైనమిక్ మెమరీ అలొకేషన్ ఉపయోగించి అప్పుడు అసలు డబుల్ పాయింటర్ని ఎలా ప్రాక్టికల్గా యూస్ చేస్తామో దాని మీద కూడా కావాలంటే మీకు ఒక వీడియోని చేసి పెడతాను. సో దాని తర్వాత నేను మీకు స్ట్రక్చర్స్ని ఫైల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోద్ది అసలు డబుల్ పాయింటర్ అంటే ఏంటో అన్నది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంటీజర్ x = 10 అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో మీకు ఏమవుతుందంటే మెమరీలో 4 bytes అలొకేట్ అయ్యి అండ్ ఆ 4 bytesకి ఒక ఎక్స్ అని పేరు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ ఈ 340 అన్నది మనకి బేస్ అడ్రస్ అంటే ఫస్ట్ బైట్ అడ్రస్ అని అర్థం. ఫ్రెండ్స్, మీరు టర్బో C2 టర్బో C3 ఓల్డ్ కంపైలర్స్ తోటి వర్క్ చేసేటట్టు అయితే అప్పుడు ఇంటీజర్కి 2 bytes అలొకేట్ చేయడం జరుగుతుంది. అదే మీరు 64-bit కంపైలర్స్ మీన్స్ మోడర్న్ కంపైలర్స్తో వర్క్ చేసేటట్టు అయితే మీకు ఇంటీజర్ ఏంటంటే 4 bytes అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ 2 bytes 4 bytes అన్నప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓల్డ్ కంపైలర్స్ 2 bytes, మోడర్న్ కంపైలర్స్ 4 bytes. ఓకే, సో ఈ 340 అనేది బేస్ అడ్రస్ అంటే ఫస్ట్ బైట్ అడ్రస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంటీజర్ స్టార్ P1, ఇంటీజర్ డబుల్ స్టార్ P2. సో P1 అనేది ఒక పాయింటర్ వేరియబుల్, P2 అనేది డబుల్ పాయింటర్. ఓకే, నెక్స్ట్ చూడండి, P1 = %x అంటే ఈ x అనే వేరియబుల్ ఒక అడ్రస్ ఉంది చూసారా, ఈ అడ్రస్ని తీసుకెళ్ళి మీరు దేనికి అసైన్ చేస్తున్నారు? P1కి అసైన్ చేస్తున్నారు. సో P1లో ఏం స్టోర్ అయింది? ఈ 340 అనే అడ్రస్ స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ P1 అనే వేరియబుల్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఎందుకంటే P1 అనేది కూడా ఒక వేరియబుల్. అఫ్ కోర్స్ P1 అనేది పాయింటర్ వేరియబుల్, x అనేది ఆర్డినరీ వేరియబుల్. ఆర్డినరీ వేరియబుల్స్లో డేటా స్టోర్ చేస్తాము, పాయింటర్ వేరియబుల్స్లో మెమరీ అడ్రసెస్ని స్టోర్ చేస్తాం. బట్ చివరికి ఏంటంటే P1 అనేది కూడా ఒక వేరియబులే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు
ఈ P1 అనే వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంది. అది ఎంత అంటే 670. ఈ 670 అనే అడ్రస్ని తీసుకెళ్ళి మీరు ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నారు. సో P2 ఈక్వల్స్ టు M% ఆఫ్ P1. అంటే P1 అనే వేరియబుల్ ఒక అడ్రస్ 670 తీసుకెళ్ళి P2 అన్న వేరియబుల్లో స్టోర్ చేస్తారు. అండ్ P2 అనేది ఇక్కడ ఏంటంటే డబుల్ పాయింటర్. వై? బికాస్ P2 ఈజ్ గోయింగ్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ వేరియబుల్. ఆ అనదర్ పాయింటర్ వేరియబుల్ ఏంటంటే ఇక్కడ P1. అండ్ P1 అనేది జస్ట్ నార్మల్ పాయింటర్ వేరియబుల్ బికాస్ P1 ఈజ్ గోయింగ్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ ఆర్డినరీ వేరియబుల్ దట్ ఈస్ నథింగ్ బట్ X. సో ఇది ఫ్రెండ్స్ డబుల్ పాయింటర్ అంటే అర్థం. అండ్ ఈ కాన్సెప్ట్ నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ రాసి కూడా చూపిస్తాను. ఓకే, సో నేను మీకు చూపించబోయే ప్రోగ్రామ్ అయితే ఇదే, బట్ ఈ ప్రోగ్రామ్ నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా రాసి చూపిస్తాను. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ నేను ఇంటీజర్ x ఈక్వల్స్ టు 10 అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. స్టార్ P1 అని చెప్పి ఒక పాయింటర్ వేరియబుల్, డబుల్ స్టార్ P2 అని చెప్పి ఇంకొక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే P1 ఈక్వల్స్ టు M% ఆఫ్ X. అంటే X అనే ఆర్డినరీ వేరియబుల్ ఒక అడ్రస్ని తీసుకెళ్ళి P1కి అసైన్ చేశాను. అండ్ P2 ఈక్వల్స్ టు M% ఆఫ్ P1 అన్నాను. P1 అనే పాయింటర్ వేరియబుల్ ఒక అడ్రస్ని తీసుకెళ్ళి P2 అనే డబుల్ పాయింటర్కి స్టోర్ చేస్తాను. ఇక్కడ P2 అనేది ఏంటంటే డబుల్ పాయింటర్. ఇప్పుడు మీరు ప్రింట్ ఆఫ్ /n x ఈజ్ ఈక్వల్స్ టు %d కామా ఫస్ట్ ఏంటంటే x వాల్యూని ప్రింట్ చేయండి. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ /n P1 ఈజ్ ఈక్వల్స్ టు %d కామా స్టార్ P1 అనండి. స్టార్ P1 అన్నప్పుడు ఏమవుతుంది? వాల్యూ ఎట్ ద అడ్రస్ P1 అని అర్థం. సో P1 అనే పాయింటర్ వేరియబుల్ ఉపయోగించి ఈ P1 పాయింటర్ వేరియబుల్లో ఏదైతే కనుక అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఏదైతే కనుక వాల్యూ ఉందో అది ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ /n డబుల్ పాయింటర్ P2 ఈక్వల్స్ టు %d కామా డబుల్ స్టార్ P2 అనండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మీకు ఈ P2లో ఏదైతే కనుక అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఏదైతే కనుక వాల్యూ ఉందో అది కావాలి. సో సింగిల్ స్టార్ అంటే వాల్యూ ఎట్ ద అడ్రస్ ఆఫ్ P2, కానీ P2లో యాక్చువల్గా వాల్యూ లేదు, P2లో ఇంకొక అడ్రస్ ఉంది. సో అందువల్ల ఇంకొకసారి నేను స్టార్ సింబల్ ఇచ్చాను. ఇదే ఫ్రెండ్స్ డబుల్ పాయింటర్ తోటి వర్క్ చేసే విధానం. ఓకే, సో F5 చూసారా, మనకి 10 10 10 రిజల్ట్ వచ్చేది మీకు 10 10 10 వస్తుంది. మీరు ఫాంట్స్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన వైట్ కలర్ బార్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సైజ్ 28 అనండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సో X వాల్యూ 10 P1 అంటే పాయింటర్ వేరియబుల్ ఉపయోగించి మీరు ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేశారు 10. డబుల్ పాయింటర్ ఉపయోగించి కూడా మీరు ఆ పర్టికులర్ మెమరీ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదే డబుల్ పాయింటర్ అంటే అర్థం. బట్ డబుల్ పాయింటర్ తోటి మీరు ప్రాక్టికల్గా వర్క్ చేయాలి అనుకుంటే కనుక రియల్ టైంలో డబుల్ పాయింటర్స్ ఉపయోగించి మనం ఎలా వర్క్ చేయాలి అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి బాగా తెలియాలి. ఓకే, సో ఫ్రెండ్స్, నేను మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ మీద కూడా కొన్ని వీడియోస్ని రికార్డ్ చేసి మీకు అందచేయడం అనేది చేస్తాను. ఫైన్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో సిరీస్ ద్వారా బెనిఫిట్ పొందాలి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఫేస్బుక్లో కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ ఈ ప్లేలిస్ట్ని జనాలందరికీ షేర్ చేయండి. Friends, thank you so much. Bye-bye. Take care. See you in next video.